కర్నూలులోని పెద్ద మార్కెట్ బాలికల పాఠశాల ఆవరణంలో క్రీడాకారులకు టీ-షర్టుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా వచ్చి క్రీడాకారులకు టీ-షర్టులను అందజేశారు. చిన్నారులకు ఆత్మరక్షణ కోసం ఉజా క్రీడలో ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. ఈ నెల 13, 14 తేదీల్లో రాష్ట్ర స్థాయి పోటీలు బి క్యాంపులోని టీజీవీ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ రాష్ట్ర స్థాయి పోటీల్లో కర్నూలు జిల్లా క్రీడాకారులు బాగా రాణించాలని కోరారు. ఉజా క్రీడలో శిక్షణ తీసుకుంటే తమను తాము కాపాడుకోవడంతో పాటు సమాజ రక్షణ కోసం ముందుకు వస్తారని తెలిపారు. ఇలాంటి క్రీడాకారులే భవిష్యత్తులో దేశ రక్షణ దళంలో చేరుతారని డాక్టర్ శంకర్ శర్మ తెలియజేశారు. మన ఆధ్వర్యంలోనే జరగబోతున్నందుకు, అందులో అందరూ పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా పిల్లలకు టీ-షర్ట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం వృత్తాభక్తిగా చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఇవి మార్షల్ ఆర్ట్స్ అనేవి యుద్ధ కళలు. సో అనేది డెవలప్ అయింది. అంటే ఒక వాళ్ళను రక్షించుకోవడమే కాక సమాజ రక్షణ కూడా వాళ్ళు నడుం బిగించి ముందుకు రాగలరు భవిష్యత్తులో. అందులో ఆ ప్రిపేర్డ్నెస్ ఉండడం వలన రేపు అవసరమైతే మన కంట్రీకి కూడా వీళ్ళు రిక్రూట్ కావడానికి ఉపయోగపడతారు. ఇట్లా వాటిలో ట్రైన్ అయిన వాళ్ళే ఎక్కువ ఆర్మీలో, ఎయిర్ ఫోర్స్లో, నేవీలో కూడా ముందుకు పోవడానికి ట్రై చేస్తారు. ఎంతసేపు ఉన్న పిల్లలను మన వాళ్ళు ఏ డాక్టరో, కలెక్టరో, ఇంజనీరు, ఇంకేదో కావాలా అంటుంటారు. ఆర్మీలో చేరడానికి, నేవీలో చేరడానికి, ఎయిర్ ఫోర్స్లో చేయడానికి ప్రోత్సహించారు. కానీ కొన్ని పార్ట్ ఆఫ్ ది జాబ్ వాళ్ళు 1 year 2 years ఆర్మీలో పనిచేయాలి, ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలి, నేవీలో పనిచేయాలి. సో ఆ పని చేసి మళ్ళీ రావాలి. అది పార్ట్ ఆఫ్ దేర్ జాబ్ ఇట్ సెల్ఫ్, ఏ జాబ్ అయినా కానీ. సో అట్లాగానే ప్రిపేర్డ్నెస్ ఉంటే ఇంకా మన కంట్రీని కానీ మన దేశ సమగ్రతను మనం బాగా కాపాడుకోవచ్చు. ఇంకోటి ఏమంటే ఈ స్పోర్ట్స్లో, మార్షల్ ఆర్ట్స్లో పార్టిసిపేట్ చేయడం వలన వాళ్ళకి ఏకాగ్రత మరియు ప్రాణాయామము, మెడిటేషను, ఫిజికల్ ఎక్సర్సైజు, హెల్త్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ముఖ్యంగా ఎండకు ఎక్కువ పోకుండా ఉదయాన్నే ఈ కార్యక్రమాలు జరుపుకోవాలి. సాయంత్రం పూట చల్లబడినాక జరుపుకోవాలి. ఎందుకంటే హీట్ చాలా ఎక్కువగా ఉంది. సన్ స్ట్రోక్ రావచ్చు, పిల్లలకైనా కానీ పెద్దలకైనా. ఆ వడదెబ్బ తగిలినప్పుడు సరిగ్గా కనుక్కోలేరు చాలా మంది. మనిషికి అప్పుడే నలతగా ఉండడము, ఒళ్ళు వేడిగా ఉండడము, చేతకాకపోవడము, నాలుక ఎండిపోవడము, ఇటువంటి లక్షణాలు ఉంటాయి. యూరిన్ తక్కువగా రావడం అనేవి. అది ఇమ్మీడియట్గా కనుక్కోవాలి. ఎందుకంటే అది కనుక్కోకపోతే, సమయానికి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది, కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఎండాకాలం కూడా